నాలెడ్జ్ని పెంపొందించడంలో, విలువల్ని పెంపొందించడంలో సహాయపడతాయని. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపల్లి వద్ద నెట్రజపం అనే మత్తు టాబ్లెట్లను తరలిస్తున్న వ్యక్తిని విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు మల్లేపల్లిలో నివసించే మహారాష్ట్రకు చెందిన నదే బిర్జు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి వద్ద నుండి సుమారు 1143 గ్రాముల 2010 నెట్రజపం మొత్తం టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా మల్లేపల్లిలో నివసించే నాగరాజ్ అనే వ్యక్తి ఈ టాబ్లెట్లు కర్ణాటక నుండి టాబ్లెట్లను తెప్పించాడని, నాగరాజ్ వద్ద నుండి నిందితుడు నదే బిర్జు ఈ టాబ్లెట్లు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెట్రాజెపామ్ 10 mg అనే మత్తు పదార్థానికి సంబంధించిన డైజెపామ్కు నిద్రకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు 2010 ట్యాబ్లెట్. వీటి బరువు సుమారు 1 కిలో 140 గ్రాముల చిల్లర ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ 10 mg అంటే చాలా డేంజరస్ డ్రగ్. ఇది మత్తు కోసం గంజాయి మరియు ఇతర కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలతో పాటు ఈ ట్యాబ్లెట్ 1-2 వేసుకుంటే వాడు నిద్రమత్తులో అదేవిధంగా అన్కాన్షియస్గా డ్రౌజినెస్తో అదే ఉంటాడు. యువత ఇలాంటి మత్తు ట్యాబ్లెట్లకు బానిసలై ఇట్లాంటి NDPS పదార్థాల కిందకి వస్తాయి. ఈ డైజెపామ్ కానీ అల్ఫాజోలం కానీ ఇలాంటి నెట్రజెపామ్ కూడా దాని కిందకే వస్తుంది. ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకొని మత్తు బారిన పడి యువత వారి జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దు. సో ఇట్లా ఈ 2010 ట్యాబ్లెట్లతో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి NDPS చట్ట ప్రకారం అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి యువతకు మరొకసారి విన్నపం ఏంటంటే మత్తు బారిన పడకండి. మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగాను గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు మీరు మత్తుకు దూరంగా ఉండాలి. ఇలాంటి ట్యాబ్లెట్లు కానీ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ ఎవరైనా ఈ శంషాబాద్ స్టేషన్ పరిధిలో అమ్మినట్టు సమాచారం ఇచ్చిన వారిని ఉక్కుపాదంతో ఆ క్రైమ్ను అరికట్టడానికి మా ఎక్సైజ్ సిబ్బంది